హల్లెలూయా. మంచిది. నేను ప్రభునామాన్ని ఘనపరుస్తున్నాను. నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. నేరుగా దైవ వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం ఏం ధ్యానించినా దాంట్లో ఉన్న మెయిన్ అంశం ఏంటంటే ఫెలోషిప్, సహవాసం. హల్లెలూయా. ఈ సహవాసం అన్నదాన్ని నేను మీకు గుర్తు చేశాను. ఒకప్పుడు ఫెలోషిప్ లేదు, సహవాసం లేదు. యేసయ్య ఎక్కడుంటే అక్కడికి వచ్చి మేలు పొందుకొని, స్వస్థతలు పొందుకొని, రొట్టెలు తిని వారికి ఇష్టం వచ్చినట్టు జీవించేవారు. ఎప్పటి వరకు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవనంత వరకు. అవును, అప్పుడు ఫెలోషిప్ లేదు, సహవాసం లేదు. ఎప్పుడైతే యేసయ్య మరణాన్ని జయించి 3వ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచి 40 రోజులు శిష్యులతోనూ ముఖ్యులైన వారితో కనిపించి మాట్లాడి అనేక విషయాలు చెప్పి చివర్లో ఆయన ఒలీవల కొండ దగ్గరికి వారిని తీసుకొని వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అని వారు చూచుచుండగానే ఆయన ఆరోహణమైపోయాడు. కానీ వెళ్లే ముందు చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టకండి, యెరూషలేములోనే నిలిచి ఉండండి. తండ్రి వాగ్దానం చేశాడే, ఆదరణకర్త, ఉత్తరవాది, న్యాయవాది, పరిశుద్ధాత్మ అనే త్రిత్వంలో 3వ వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం ఉండదు, నేను వెళ్తేనే మీకు ప్రయోజనం ఉంటుంది. ఆయన వచ్చి నా గురించి మాట్లాడతాడు, అంటే క్రీస్తుని గురించి. నా వాటిలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు. అతడు సత్య స్వరూపైన ఆత్మ, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను ఉండినప్పటికంటే వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నేను వచ్చేంత వరకు మిమ్మల్ని నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. క్రీస్తే స్వయంగా శిష్యులకు, పరిశుద్ధులకు, ఆ గుంపుకు చెప్పాడు, బోధించాడు, నేర్పించాడు. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫెలోషిప్ గా కూడుకున్నారు, ఒక గుంపుగా కూడుకున్నారు. ఆ విన్న మాటలు, చెప్పిన బోధ వీళ్ళను ఏక మనసులోనికి నడిపించింది. అందుకే అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనములో వీరును వీరితో కొంతమంది స్త్రీలను ఏక మనసుతో మేడ గదిలో ప్రార్థించుచుండిరి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు విన్న విషయాలు, పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహింపబడిన కృప, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడిన సత్యవాక్యము, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకున్న దైవ దర్శనము అందరినీ ఏకాత్మలోనికి తీసుకురాగలిగా, ఏక మనసులోనికి తీసుకురాగలిగి అందరూ ఏక మనసుతో ప్రార్థించగలిగే అనుభవంలోనికి రావాలి. రక్షించబడిన కుటుంబాలు, రక్షించబడిన విశ్వాసులు, పరిశుద్ధ జనాంగం, ఇది మీలో కార్యము జరగట్లేదు. ఆ కార్యము జరగడానికి పరిశుద్ధాత్మకు నీవు అవకాశం ఇవ్వట్లేదంటే నీవు ఫెలోషిప్ లో లేవు. స్థానికంగా సంఘములో నువ్వు కూడుకుండొచ్చు, స్థానికంగా నువ్వు వెళ్ళే మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉండొచ్చు, నీ స్థానిక సంఘములో మెంబర్గా ఉండొచ్చు, కానీ నిజమైన ఫెలోషిప్ లో ఉన్న ఆ అనుభవాలు నీకు లేవనే చెప్పాలి, నీ కుటుంబానికి లేవనే చెప్పాలి. ఇన్ని అనుభవాలు కలిగిన వీళ్ళు ఏం చేశారంటే యెరూషలేములో నిలిచి ఉండమని చెప్పాడు, కనిపెట్టమని చెప్పాడు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఎవరికి వారు వాళ్ళ గృహాలలో లేరు. కానీ ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రార్థనలో యేసు ప్రభు తల్లి, సహోదరులు అందరూ ప్రార్థనలో ఉన్నారు, ఏక మనసుతో ప్రార్థనలో ఉన్నారు. అంటే ఒక చోట కూడుకున్నారు, ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఫెలోషిప్ లో 10 రోజుల తర్వాత, ప్రభు పరలోకానికి వెళ్ళిన 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం జరిగింది.
అగ్ని నాలుకలలాగా ఒక్కొక్కరి మీద వ్రాలాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఇంచుమించు స్త్రీలు పురుషులు కలిసి ఒక 120 మంది ఉన్నారు. 120 మెంబర్స్. ఈ 120 మందిది వన్ స్పిరిట్, వన్ మైండ్. హల్లెలూయా. ఏకాత్మ, ఏక హృదయం, ఏక మనసు, ఏక ఆలోచన. సంఘములో 100 మంది ఉంటే 100 మందికి ఏక ఆలోచన ఉండాలి. సంఘములో 1000 మంది ఉంటే 1000 మందికి ఏక ఆత్మ ఉండాలి. సంఘములో 10,000 మంది రక్షించబడి ప్రభు నమ్ముకొని పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న బిడ్డలు ఉంటే ఆ 10,000 మందిది కూడా ఒకే అభిషేకం, ఒకే ఆలోచన ఉండాలి. అప్పుడు నిజమైన సహవాసం అని దాన్ని పిలవడానికి అవకాశం ఉంటుంది. సహవాసములో ఉన్న ఆధిక్యతలు, సహవాసములో ఉన్న అనుభవాలు వాళ్ళు అనుభవించగలుగుతారు. ఒక విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతుంటే అల్లరి బయటికి వినపడింది. 14 భాషలు మాట్లాడే ప్రజలు అక్కడ ఉన్నారు, నివసిస్తున్నారు, కాపురం ఉన్నారు. వాళ్ళందరూ పరిగెత్తుకొని ఆ స్థలానికి వచ్చారు. వచ్చి ఎవరికి తోసింది వాళ్ళు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సహవాసం ఎలా ఏర్పడింది? అసలు ఫెలోషిప్ అంటే ఏంటి? స్టార్టింగ్ లో సహవాసం లేకుండా ఎట్లా ఫామ్ అయింది? పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాలను ఎట్లా ఏకం చేశాడు, అందరి మనసులను ఎలాగ ఏకం చేశాడు, అందరిని ప్రార్థనలో ఉండడానికి ఎలాగో ప్రేరేపించాడు. అందరూ ఆ బోధన విని, ఆ వాక్కును విని, ఆలోచనలు విని ఒక్క తాటి మీదకి, ఒక్క ఆలోచన మీదకి, ఒక్క తాత్పర్యం మీదకి ప్రజలందరూ రావడానికి కారణం ఏమైంది? మొదట ప్రార్థించారు. తర్వాత 120 మందిని దేవుడు తన ఆత్మ చేత నింపాడు. వాళ్ళందరూ కలిసి ఏక హృదయం, ఏక ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో ఆరాధిస్తుంటే 14 భాషలు మాట్లాడే ప్రజలు యెరూషలేములో నివసిస్తున్నారు కనుక వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది తాగి మత్తులై ఉన్నారంటున్నారు, కొంతమంది కొత్త మద్యముతో ఉన్నారంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఏ ఆలోచన అలాగ మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నీవు ఆత్మీయంగా ఉన్నప్పుడు, నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు, నువ్వు దైవికంగా ఉన్నప్పుడు, నీవు పరిశుద్ధాత్మ ఆలోచనకు లోబడి నీ మనసు, నీ హృదయం, నీ శరీరం, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ ఆయన వాక్కుకు అనుగుణంగా, ఆయన బోధకు అనుగుణంగా, ఆయన ఆలోచనకు అనుగుణంగా, ఆ పరలోక తండ్రి చిత్తానికి అనుగుణంగా నీవు నీ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకొని నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసును, నీ ఆలోచన, నీ కోరికలు, నీ హృదయాన్ని ఏక తాత్పర్యంలోనికి, ఏక ఆలోచనలకు తీసుకొని వస్తాడు. భార్య భర్తలు, కుటుంబం, ఫ్యామిలీ, పిల్లలు అందరూ ప్రభు ఆత్మలోనికి వచ్చేస్తారు. అప్పుడు బయటి జనానికి నీ లైఫ్, నీ జీవితం, నీ బ్రతుకు ఒక వింతలాగా అనిపిస్తుంది. కామెంటరీ చేస్తారు నీ గురించి, నీ కుటుంబం గురించి, విమర్శిస్తారు. ఇరుగు పొరుగు వాళ్ళు నో ప్రాబ్లం, ఇవేమి పట్టించుకోలేదు. 12 మంది అపోస్తులు అందరూ లేచి నిలబడ్డాడు. అందులో పేతురు మాత్రం చెప్తున్నాడు, మీరు చూసినట్టు వీళ్ళు తాగి మత్తులై లేరు, పొద్దు పొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవచించిన ప్రవచన నెరవేర్పు అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వాళ్ళు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు అని చెప్పి దాని వివరణ ఇచ్చిన తర్వాత బైబిల్ చెప్తుంది, ఆ వాక్కు విన్నప్పుడట హృదయంతో పొడవబడినట్టు అనిపించిందట. వచ్చిన జనమంతా పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నారు, పరలోకపు తండ్రి చిత్తానికి అప్పగించుకున్నారు, వాక్యానికి అప్పగించుకున్నారు. సొంత ఆలోచనలతో వచ్చిన వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన అంగీకరించారు, ప్రభు చిత్తాన్ని గ్రహించారు. ఆత్మలో రియలైజేషన్ స్టార్ట్ అయింది, పశ్చాత్తాపడం ప్రారంభించారు. అప్పుడు అంటున్నారు, వాళ్ళు ఏమని అంటున్నారు తెలుసా? సహోదరులారా, మీరు పొందిన ఈ రక్షణ మాకు కావాలంటే మేమేం చేయాలి? మీరు పొందిన ఆ రక్షణ మేము పొందుకోవాలంటే మేమేం చేయాలి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, దయచేసి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోకి రండి. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. లైవ్ లో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు, దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డలు. మాటి మాటికి దేవుడు గుర్తు చేస్తున్నాడంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని అయితేనే మరలా 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 ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో కొంతమంది అనొచ్చు, ఇవి విని విని ఉన్నామయ్యా, అసలు వాక్యాన్ని స్టార్ట్ చేయి. దరిద్రుడివి, దరిద్రుడా, దైవభీతి నీకు లేదు.
నీ ఓన్ మైండ్ పనిచేస్తుంది. పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉంటే, తండ్రితో నీకు సహవాసం ఉంటే, క్రీస్తుతో నీకు సహవాసం ఉంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ నీకు ఉంటుంది. నీ థింకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. నీ ఆలోచన విధానం కూడా వాక్కుకు పరిశుద్ధాత్మకు అనుకూలంగా ఉంటుంది. దరిద్రపు చెత్త ఆలోచనలు చెత్తబుట్టలో పడేసి ప్రభు వాక్యానికి గడగడ వణుకుచు ప్రభువా నాతో మాట్లాడు అని ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టు. మీ హృదయ అంతరంగాలు నా ప్రభుకు తెలుసు. నాకు భయపడు, వాక్కుకు భయపడు, లేఖనాలకు భయపడు, పరిశుద్ధాత్మకు భయపడు. ప్రభు నీతోనూ, నీ కుటుంబంతోనూ, నీ సంఘముతోనూ, నీ సహవాసముతోనూ ఆయన ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని నడిపించును గాక. 2వ అధ్యాయము 38వ వచనము నుండి మనం చదువుకుందాం. హల్లెలూయా. దయచేసి అందరం చదువు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. మరియు అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. వార్నింగ్. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇది ఫెలోషిప్, ఇది సహవాసం. హల్లెలూయా. వాళ్ళకేమని చెప్పాడు? మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోండి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆవరిస్తాడు, మిమ్మల్ని కలుసుకుంటాడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. తన స్వరం మీకు వినిపించి, క్రీస్తుని గురించి బోధించి, సత్యంలోకి నడిపించి, యేసుక్రీస్తు వాటిలోనే మీకు బోధించి సర్వ సత్యంలో మిమ్మల్ని నిలబెడతాడు. హల్లెలూయా. ఫెలోషిప్ లో ఇది జరుగుతుంది, సంఘ సహవాసములో ఇది జరుగుతుంది. రక్షించబడిన పరిశుద్ధుల గుంపే సంఘం. ఆ సంఘ సహవాసములో ఇవి జరగాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగాలి. వాళ్ళంటారు, సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను. 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయమందు నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడుమ అపోస్తులను అడుగగా. హల్లెలూయా. అంటే సహవాసంలో ఈ కార్యాలు జరుగుతాయి, జరిగాయి. 120 మంది సహవాసంలో ఉన్నారు 10 రోజుల సహవాస ప్రార్థనలో. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. అక్కడికి 14 భాషలు మాట్లాడే కాపురం ఉన్న ప్రజలు ఉన్నారు, అక్కడికి వచ్చారు. వాళ్లకు దేవుని వాక్ అందించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను కన్విన్స్ చేశాడు, ఒప్పింపజేశాడు. ఆ మాటలు వింటున్నప్పుడట హృదయంలో నొచ్చుకున్నారట. నొచ్చుకున్న పదంకు పొడవబడి అంతటితో ఆగిపోకుండా అపోస్తులను పేతురుని అడిగారు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు? ఫెలోషిప్ లో ఈ మార్పును దేవుడు తీసుకొస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. పాస్టర్ అధికారం చేస్తే సంఘంలో సహవాసంలో ఈ మార్పు రాదు. పెద్దలు అధికారం చేస్తే ఈ మార్పు రాదు. ఫ్యామిలీ మెంబర్స్ అధికారం చేస్తే ఈ మార్పు రాదు. కానీ ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ లో పరిశుద్ధాత్మ దేవుడు ఓల్ పరిస్థితులన్నింటినీ కంట్రోల్లో తీసుకున్నారు. అపోస్తులు పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉన్నారు, పేతురు పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉండి మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్కి వెళ్ళిపోయారు. ఆ వాక్ విన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్కి వెళ్ళిపోయాయి. రియలైజేషన్ స్టార్ట్ అయింది, గుండె పొడవబడింది. అవును,
నిజమైన వాక్కు నీ గుండెను పొడుస్తుంది, నీ మనసును తాకుతుంది. రెండు జరుగుతాయి. ఒకటి మారు మనసు అయినా వస్తుంది, ఇంకొకటి తిరుగుబాటుతనమైన వస్తుంది. రెండు జరుగుతాయి. ఒకటి నువ్వు వాక్యం విని తిరుగుబాటు లేసి ఒక గుంపును వెంబడేసుకొని సంఘానికి సేవకులకు వ్యతిరేకంగానే లేస్తావు. రెండవది నీ జీవితాన్ని మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని, నీ ఆలోచన మార్చుకొని, నీ లైఫ్ను మార్చుకొని పరిశుద్ధాత్మకు అప్పగించి ఆయన సహవాసములో ఆ తండ్రితో, పరలోకపు తండ్రితో, వాక్యముతో నిన్ను నీ కుటుంబాన్ని కట్టుకొని నువ్వు ముందుకైనా వెళ్తావు. ఈ 12 మంది శిష్యులు సరి చేసుకున్నారండి. అబద్ధమాడే పేతురు సరి చేసుకున్నారు. భయపడి పారిపోయిన మిగతా శిష్యులు సరి చేసుకున్నారు. రియలైజ్ అయ్యారు. దేవుని వాక్యం విని, దేవుని బోధ విని, 40 రోజుల బోధ విని అనేక రాజ్య విషయాలు బోధించాడు కదా. వాళ్ళ అంతరంగాన్ని మార్చుకున్నారు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. మార్చుకున్న వీళ్ళు ఒక్క ఫెలోషిప్లోకి వచ్చి సహవాసంలో ఉండి 10 రోజుల ప్రార్థన ప్రారంభించారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను కలుసుకున్నాడు, వాళ్ళని ఆవరించాడు, వాళ్ళలోకి దిగి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు అంతటా అందరిలోనూ ఉన్నాడు, గాలిలాగా వ్యాపించున్నాడు. నువ్వు అవకాశం ఇచ్చి చూడు. నాకు నీ ఆత్మచేత నడిపించబడాలనుంది యేసయ్య, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలంది, నీ వాక్యం చేత నడిపించబడాలనుంది, నీ ఆలోచన చేత నడిపించబడాలంది అని ఒక మంచి మనసుతో నీవు ఆహ్వానించు. నీవు క్రీస్తును ఆహ్వానించు, పరిశుద్ధాత్మను ఆహ్వానించు, అడుగు. నీ గ్రామంలో, నీ సంఘములో నీకంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే నీ ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి జరుగుతుంది, నీ ద్వారా సమాజానికి క్షేమాభివృద్ధి జరుగుతుంది, నీ ద్వారా నీ ఇంటికి క్షేమాభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తాగి మత్తులై ఉన్నారు, వీళ్ళు కొత్త మద్యంతో నిండున్నారు అని బొర్లుతున్నారు అని మాట్లాడిన ప్రజలందరూ పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోకి వచ్చి నీటి బాప్తిసం తీసుకొని సంఘముగా ప్రారంభించబడింది. హల్లెలూయా, ఆమేన్. ఇది నీలో జరగాలి, ఇది మనలో జరగాలి. పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వచ్చింది. మునుపటి లైఫ్ స్టైల్ వాళ్ళ లోపల లేదు. మునుపు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడరు. లోక సంబంధుల్లాగా, అన్యుల్లాగా, అవిశ్వాసుల్లాగా, మూర్ఖుల్లాగా, అజ్ఞానులుగా వాళ్ళు మాట్లాడలేదు. ప్రభు బిడ్డల్లాగా, పరిశుద్ధాత్మ చేత తాకబడిన బిడ్డలు ఎట్లా మాట్లాడతారు? అయ్యా, నా లోపల లోపం ఉంది, నా లోపల మిస్టేక్ ఉంది, నేను సరిగా లేను, నేను సరి కావాలనుకుంటున్నాను, నాకు ప్రార్థన జీవితం తక్కువైంది, నాకు లేనిపోని కోపద్వేషాలు వస్తున్నాయి, ఈర్ష్య కక్షలు నాకు పెరుగుతున్నాయి, నా కుటుంబం మీదనే, నా పిల్లల మీదనే, నా సంఘం మీదనే, నా సహవాసం మీదనే, నా సేవకుల మీదనే, నా అన్నదమ్ముల మీదనే, నా భార్య మీదనే, నా భర్త మీదనే, నా పిల్లల మీదనే ఏహీభావం, అసహ్యం ఏర్పడుతుంది. ఇది నీ గుణం కాదు కదయ్యా, ఇది నీ మనసు కాదు కదా తండ్రి. అయ్యా, నాకు మారాలనుంది, నేను ఆత్మతో నడిపింపబడాలనుంది, పరిశుద్ధాత్మ ఆలోచన పొందుకొని వాక్యానుసారంగా జీవించాలనుంది, నాకు సహాయం చేయవా అని నువ్వు ప్రభుని అడిగి చూడు. ఆత్మీయులైన దైవజనులను అడిగి చూడు. పరిశుద్ధాత్మలో సర్వసత్యములో ఉండి ప్రభు కొరకే ప్రాణాంకితం చేసుకొని మనసుని నడుము కట్టుకొని నిస్వార్థంగా సిలువను ఎత్తుకొని శ్రమలు సహిస్తూ ఆ ప్రభు బాటలో వెళ్తున్న వారిని అడిగి చూడు. వాళ్ళు వాళ్ళ సొంత బైక్యాన్ని చెప్పరు, సొంత ఆలోచన చెప్పరు. ఇదిగో ఇలా వాక్యం చెప్తుంది, ఇలా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం చేయి, నువ్వు క్రీస్తుతో సహవాసం చేయి, నీ రక్షకుడైన యేసుతో సహవాసం చేయి. సేవకుల కంటే ఎక్కువ, సంఘస్థుల కంటే ఎక్కువ, మనుషుల కంటే ఎక్కువ, ఫ్యామిలీ కంటే ఎక్కువ నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చిన ఆ పరమ తండ్రితో నువ్వు సహవాసం చేయి, ఆ క్రీస్తుతో సహవాసం చేయి, దేవుని వాక్యముతో సహవాసం చేయి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయి. నువ్వు విశ్వాసులతో సహవాసం చేస్తున్నావు గనుక దరిద్రుడుగా, దరిద్రురాలుగా మారుతున్నావు. అంటే ఎక్కువ విశ్వాసులతో ఉంటున్నావు, ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటున్నావు, ఎక్కువ నీకు నచ్చిన వారితో సహవాసం చేస్తున్నావు. ఇవన్నీ బ్రేక్ చేయి. ఈ రోజు నుండి నీ కొరకు ప్రాణం పెట్టిన ఒక ఆయనతో గంటల తరబడి గలుపు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో గంటల తరబడి గలుపు.
నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథముతో గంటల తరబడి గడుపు. మనుషులతో కాదు, విశ్వాసులతో కాదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటి ప్రవర్తించడం వలన నీ అంతరంగ జీవితం శూన్యమైపోయింది. నీ లైఫ్లో యేసు అనే భావన లేకుండా జీవిస్తున్నావు. నేను సవాల్ చేస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా, మీ కాపరి ఎవరైనా, మీరు ఏ ప్రాంతం వాళ్ళైనా, మీరు చేయాల్సిన మొట్టమొదటి ఏంటంటే ఫెలోషిప్లో ఉన్న నీవు ఫస్ట్ దేవునితో సహవాసం, యేసయ్యతో సహవాసం చేయి, క్రీస్తుతో సహవాసం చేయి, రక్షకుడితో సహవాసం చేయి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయి, బైబిల్ గ్రంథముతో వాక్యముతో సహవాసం చేయి. యేసు నిన్ను తప్పుదారి పట్టించడు. విశ్వాసులతో సహవాసం చేయి, చూడు నీ దారి తప్పిపోతుంది. సంఘస్థులతో ఎక్కువ అంటే ప్రభును కాకుండా, వాక్యాన్ని కాకుండా, పరిశుద్ధాత్మను కాకుండా, క్రీస్తును కాకుండా వీటిని పక్కకు పెట్టేసి నువ్వు వేటితో చేస్తున్నావు అనుకో, నువ్వు యేసు నుండి వైదొలిగిపోతావు, సత్యం నుండి వైదొలిగిపోతావు. కొన్నిసార్లు నీ విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోతుంది. కొన్నిసార్లు నిన్ను మార్చడం యేసు ప్రభు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు అవకాశం ఇవ్వవు, నిన్ను మార్చడానికి అవకాశం ఇవ్వవు. వీళ్ళిచ్చారు. సహోదరులారా మేమేం చేయాలి? అంతకుముందేం మాట్లాడారు, ఇప్పుడే మాట్లాడుతున్నారు. 3,000 మంది రక్షించబడ్డారు. అప్పుడు ప్రారంభమైందండి సంఘం. అప్పుడు ప్రారంభమైందండి ఫెలోషిప్. అంటే ఒక రూపంలోకి వచ్చింది. యేసయ్యే దానికి ఆధారం, యేసయ్యే దానికి కేంద్రం, యేసయ్యే దానికి ముఖ్యం. ఎందుకంటే 40 రాత్రింబవళ్ళు 40 రోజులు పునరుత్థానుడైన యేసు, మహిమ స్వరూపైన యేసు శరీరములో ఉన్న మనుషులతో, అపోస్తులతో, విశ్వాసులతో, పరిశుద్ధులతో అనేక విషయాలు నేర్పించాడు, బోధించాడు. వాళ్ళు 120 మంది, చాలా మంది ఉన్నారు, కొన్నిసార్లు 500 మందిగా కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరిలో 120 పీపుల్ను దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. ఈ 120 మంది వీరందరూ మీరు చూడండి, మొదటి అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనుటకు త్రోవ చూపిన, 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక భావముగా ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రతి సంఘములో రావాలండి. ఇది ప్రతి సహవాసంలో రావాలండి. ఇది ప్రతి కుటుంబంలో రావాలండి. ఇది ప్రతి ఇంటిలో రావాలండి. ఇది ప్రతి సేవకునిలో రావాలండి. 40 రోజులు దేవుని చిత్తము, దేవుని బోధ, దేవుని ఆలోచన, దేవుని హెచ్చరిక విన్న వీళ్ళు, అందులో యేసుప్రభు తల్లి ఉంది, అతని సహోదరులు ఉన్నారు. వీరును వీరితో కూడా యేసుప్రభు తల్లి అయిన మరియయు అతని సహోదరులను ఎడతెగకుండా ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఫ్యామిలీ ఎడతెగకుండా ప్రార్థనలో ఉండాలి. భార్యాభర్తలు ఎడతెగకుండా ప్రార్థన. ఫెలోషిప్లో ఉన్నామంటే అర్థం అదే. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని కమ్ముకున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని వశములో ఉండి బైబిల్ చెప్తుంది, ఇంకను అనేకమైన మాటలతో హెచ్చరిక చేయొచ్చు, సాక్ష్యం ఇచ్చు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరిక చేసెను. సంఘములో హెచ్చరిక, అవును, హెచ్చరిక రావాలి. ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి. ఆ హెచ్చరికలో విమర్శ లేదండి. ఆ హెచ్చరికలో ఎదుటి వ్యక్తిని చిన్న చూపు చూసినట్టు లేదండి. ఆ హెచ్చరికలో క్రీస్తు దగ్గరికి వచ్చేటట్టే మాట్లాడారు, మారు మనసు పొందేటట్టే. అంటే పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు కట్టబడ్డారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఈ సమయంలో,
సహవాసములో జరిగే ఒక గొప్ప పని ఏంటంటే, మీరు చూడండి, నేను మీకు గుర్తు చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గత దినాల్లో మనం ధ్యానం చేశాం. సహవాసంలో ఇన్ని రకాల అనుభవాలు, లైట్ పెట్టి ఇన్ని రకాల అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఫెలోషిప్ అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫెలోషిప్లో జరిగేది మనం ధ్యానించాం. ఒకరినొకరు బలపరచుకోవడం, ఒకరు కలిగిన విశ్వాసంతో ఇంకొకరు క్రీస్తులో స్థిరపడడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం. అంత మాత్రమే కాకుండా సహవాసము అంటే దాని అర్థం ఏంటంటే త్యాగపూరితమైన ప్రేమ కలిగి ఉంటుంది సంఘము అని గత వారం మనం ధ్యానం చేశాం. ప్రేమతో నింపబడడం, జాలితో కనికరంతో నింపబడి పరిస్థితులను బట్టి మనం వారికి సహకారాన్ని, మన ప్రేమను క్రియలలో పెట్టడం. ఈ సహవాసానికి మూల కేంద్రం యేసే. హల్లెలూయా. పాస్టర్ కాదు, మినిస్ట్రీ కాదు, సంఘంలో ఉన్న కుటుంబాలు కావు, లేక సంఘ కాపరి కాదు. మెయిన్ కేంద్రం యేసే. సంఘము యేసును ఆధారం చేసుకొని బ్రతకాలి. సహవాసానికి ఆధారము క్రీస్తే. ఈరోజు మనం సంఘంలో దేవుని ఆరాధిస్తున్నామంటే యేసే కదా. లేకపోతే పొదుపు సంఘాలాగా ఉంటుంది మన సంఘం, డాక్వా గ్రూప్ లాగా ఉంటుంది, లయన్స్ క్లబ్ లాగా ఉంటుంది, కుల సంఘాలలాగా ఉంటాయి. ఎందుకు? దాంట్లో వాళ్ళ కులమే దానికి ఆధారం, దాంట్లో వాళ్ళకు వచ్చే డబ్బే ఆధారం. ఇది అది కాదు. మన సహవాసానికి కేంద్రం జీసస్. నీ సహవాసానికి మూల కేంద్రం యేసయ్య. మన మూల కేంద్రం క్రీస్తయ్య ఉండాలి, యేసయ్య ఉండాలి. ఇది ప్రతి విశ్వాసకి కేంద్రం యేసు. సంఘ సహవాసానికి కేంద్రం యేసు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మీ గ్రామానికి సబ్ స్టేషన్ ఉంటుంది, పవర్ ప్లాంట్. అందులో నుండి మీ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములకు, మీ గృహాలకు పవర్ సప్లై అవుతుంది. ఒకవేళ కరెంటు పోతే ఇన్వర్టర్ ఉంటుంది కావచ్చు. ఎంతకాలం ఇన్వర్టర్ వాడుతాం? 1 గంట 2 గంటలు. అది లాభం లేదు. నేనంటాను, నీ ఆలోచనకు యేసయ్య కేంద్రమై ఉండాలి. నీ హృదయానికి క్రీస్తు కేంద్రమై ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనికి క్రీస్తు కేంద్రమై ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు యేసు కేంద్రమై ఉండాలి. అక్కడి నుండే రావాలి. యేసు ప్రభు అంటాడే, ఈ భూమికి వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాటలు నా అంతటా నేను మాట్లాడట్లేదు, నా అంతటా నేను ఈ క్రియలు కార్యాలు చేయట్లేదు. నా తండ్రి ఏది చేయుట నేను చూస్తున్నానో అదే చేస్తున్నాను. నా తండ్రి ఏది మాట్లాడుట నేను వింటున్నానో అదే చేస్తున్నాను. నా అంతటా నేను చేయట్లేదు. నాకు తండ్రికి ఏ అధికారం ఉందో అదే అధికారం నాకుంది. తండ్రికి ఏ మహిమ ఉందో అదే మహిమ నాకుంది. కానీ నేను చేయను. ఆమేన్. నీకుండొచ్చు జ్ఞానం, నీకు తెలివి ఉండొచ్చు, నీకు అభిషేకం ఉండొచ్చు, నువ్వు ఆత్మీయుడివి, ఆత్మీయురాలు కావచ్చు, నువ్వు తల నిలిచిన పండితుడివి కావచ్చు, మేధస్సు ఉండొచ్చు. కానీ నీ అంతటా నీవేది చేయడానికి వీల్లేదు. నీ అంతటా నీవు ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. నీ అంతటా నీవు ఏ ఆలోచన చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నీవు యేసయ్య సొత్తు కదా. యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా. నీకు ఆయన కేంద్రమై ఉండాలి. నీ విశ్వాసానికి కేంద్రం యేసయ్య ఉండాలి. నీ మాటల కేంద్రం యేసయ్య ఉండాలి. నువ్వు జీవించే జీవితానికి కేంద్రం యేసయ్య అయి ఉండాలి. నీ ప్రవర్తనకు యేసయ్య కేంద్రమై ఉండాలి. అలాగ ఉన్న వాళ్ళు భక్తులు బైబిల్లో ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్రను గమనించు, వాళ్ళ ఆలోచనను గమనించు, భక్తుల జీవితాన్ని గమనించు. నిజంగా దేవుని సహవాసములో నీవు ఉంటే, దేవునితో నీకు సహవాసం ఉంటే, సంఘ సహవాసములో నీవు ఉంటే, ఆ సహవాసానికి మూల బిందువు, మూల కేంద్రము యేసయ్య. హల్లెలూయా. గత రోజుల్లో మనం ధ్యానించాం. చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, హల్లెలూయా, 2వ అధ్యాయం. దయచేసి రండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. మన ముఖ్యమైన మూలరాయి ఎవరు? క్రీస్తే. అపోస్తుల కార్యంలో కూడా 28వ వచనంలో కూడా ఏమంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అంటే సంఘానికి మూల బిందువు, మూల కేంద్రము క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సహవాసంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు? లీడర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తే, యేసు మాత్రమే. హల్లెలూయా. క్రీస్తే సహవాసానికి కేంద్రం. నువ్వు నిజంగా యేసయ్యతో ఉంటే, యేసులో ఉంటే, సహవాసములో ఉంటే, పరిశుద్ధాత్మలో ఉంటే, వాక్యములో ఉంటే, దేవుని చిత్తములో ఉంటే, దేవుని కృపలో ఉంటే, దేవుని మహిమలో ఉంటే, నీవు పరిశుద్ధాత్మ దేవుని సహవాసములో ఉన్నట్టు. లేక సంఘ సహవాసములో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టు. హల్లెలూయా. నేను మీకు ఎందుకు ఈ వాక్యం టు వాక్యము ప్రతిదీ వివరణ ఇస్తున్నాను? సహవాసం అనేది క్రీస్తుకు చెందింది. 3000 మంది సహవాసంలోకి వచ్చారు, వెలుగులోకి వచ్చారు. క్రీస్తే వాళ్ళకు ముఖ్యమైన మూలరాయి, యేసే వాళ్ళకు ప్రధాన కేంద్రం. అందుకంటాను, సెల్ఫ్ సెంటర్డ్గా ఉండొద్దు. స్వార్థము మనకు కేంద్రముగా ఉంటే యేసు నామము మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన సంఘాల ద్వారా ఆయన నామం మహింపరచబడదు. మన సంఘములో స్వార్థమే కేంద్రంగా ఉంటే, సేవకులలో స్వార్థమే కేంద్రంగా ఉంటే, సమాజంలో స్వార్థమే కేంద్రంగా ఉంటే అది యేసయ్యను మహిమపరిచే సంఘము కాదు, అది క్రీస్తును మహిమపరిచే కుటుంబము కాదు, అది యేసును గొప్ప చేసే కుటుంబం కాదు. వాళ్ళను వాళ్ళు గొప్ప, వాళ్ళు చేసే కార్యాలు, వాళ్ళు చేసిన పనులు ఏకరుగా సొంత డప్పు కొట్టుకుంటారు, స్వార్థమున్నవాళ్ళు. కానీ క్రీస్తే కేంద్రమైతే యేసులాగా, అయ్యా నేనేమి కాను, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ ఆలోచనే నెరవేర్చబడును గాక. హల్లెలూయా. నిజమైన సహవాసము క్రీస్తు మీద, క్రీస్తుకు అంటు కట్టబడి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన కేంద్రం యేసయ్య. మన కేంద్రం అక్కడి నుంచి మన మైండ్ అయి ఉండొద్దు, మన స్వార్థమై ఉండదు. క్రైస్ట్ సెంటర్, క్రీస్తే కేంద్రం. అంటే మనమందరము ఆయనతో అంటు కట్టబడి ఉండాలి, క్రీస్తుతో అంటు కట్టబడి ఉండాలి, అపోస్తులతో అంటు కట్టబడి ఉండాలి, వాక్యముతో అంటు కట్టబడి ఉండాలి, పరిశుద్ధాత్మలో అంటు కట్టబడి ఉండాలి. ఈ చివరి దేశంలో ఇది జరగాలి. ఆది సంఘములో వచ్చినది ఈ రోజులలో సంఘాలలో రావాలి, కుటుంబాలలో రావాలి. అది తీసుకురావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే, అది జరిగించాలంటే పరిశుద్ధాత్మ దేవుడే. పేతురు లాంటి దైవజనులను వాడుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు పరిశుద్ధాత్మ వలన కలిగినవి కనుక ఎదుటి వ్యక్తి పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తే వాళ్ళను రక్షణలోకి నడిపించాడు, పరిశుద్ధాత్మలోనికి నడిపించాడు. ఇంచుమించు 3000 మంది సంఘ సహవాసం. నేనంటాను, సంఘ సహవాసాన్ని ఇంకొక మాటతో నేను పోల్చుతాను. క్రీస్తే కేంద్ర బిందువు అయినప్పుడు క్రీస్తు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగని చెప్పాడు. నాతో నడిచిన వాడు
నిత్య జీవపు ఊటలు కలిగి ఉంటాడు అన్నాడు. చీకటిలో నడువడు, వెలుగులో నడుస్తాడు అన్నాడు. హల్లెలూయా. అంటే ఇంకొక మాటలు చెప్పాలంటే సహవాసం అనేది వెలుగు. ఆమేన్. వెలుగు, వెలుగులో తేటగా కనిపిస్తుంది. వెలుగులో దాపరికం అనేది ఉండదు. వెలుగులో మోసం అనేది ఈజీగా కనిపెట్టవచ్చు. వాక్యపు వెలుగులో, పరిశుద్ధాత్మ వెలుగులో, దేవుని చిత్తపు వెలుగులో, క్రీస్తు సహవాసములో నీవు ఉంటే, తండ్రితో నువ్వు సహవాసం చేస్తే, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే, యేసుతో నువ్వు సహవాసం చేస్తే, పరిశుద్ధ వాక్యముతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు వెలుగులో ఉన్నట్లు. అందుకే దావీదు అంటాడు, నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనిపిస్తున్నాయ్యా. హల్లెలూయా. నీవేంటో, నీ గుణమేంటో, నీ మనసేంటో, నీ ఆలోచనలేంటో, నీ హృదయ వైఖరేంటో, నీ అంతరంగ జీవితం ఏంటో, నీ చీకటి కోణమేంటో వెలుగులో కనిపిస్తుంది. పేతురు అంటాడు కదా గారెడి సింహుణ్ణి, ఒరే నువ్వు డబ్బిస్తున్నావు, పరిశుద్ధాత్మ కావాలని డబ్బిస్తున్నావు, నువ్వు ఘోరమైన పాపములో ఉన్నావు, దుర్నీతి బంధకాలలో ఉన్నావు, నీతి నీ లోపల లేదు, శాపం ఉంది. నాకు కనిపిస్తుంది నీ హృదయం పాడైపోయిందని, నీ మనసు పాడైపోయిందని నాకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు పాపాలు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమించవచ్చు. మనం జల్సాగా మందిరానికి వస్తున్నాం, కానీ మన హృదయం పాడు చేసుకుని వస్తున్నాం, మన మనసును పాడు చేసుకుని వస్తున్నాం, మన ఆలోచనలు పాడు చేసుకుని వస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయం ఘోరమైన దుష్టత్వంలో ఉంది, దుర్నీతి బంధకాలలో ఉన్నావు, స్వార్థపు నరాల్లో పేరుకొనిపోయింది. అది వాక్యానికి విరుద్ధమైన స్వార్థం, లేఖనానికి విరుద్ధమైన స్వార్థం, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు విరుద్ధమైన స్వార్థం, నీ రక్షణకు విరుద్ధమైన స్వార్థం. అంటే నువ్వు వెలుగులో లేవు, చీకటిలో ఉన్నావు. చీకటిలో ఉంటే ద్వేషం ఉంటుంది. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనిపించని దేవుడిని ఎలాగూ ప్రేమిస్తాడు? అంటే అతడు చీకట్లో ఉన్నాడు, అతడు నరహంతకుడు, అతని మీద దేవుని శాపం ఉంటుంది. ఎందుకంటే వెలుగులో లేవు. కయ్యను చీకటి సంబంధి, దుష్టుని సంబంధి, వాని క్రియలు చీకటి క్రియలు. అందుకే ఏబేలు చంపాడు. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. అందుకే నీ సహవాసం పరిశుద్ధాత్మలో ఉండాలి, నీ సహవాసం వాక్యముతో ఉండాలి, నీ సహవాసం నీ తండ్రితో ఉండాలి, నీ సహవాసం సత్య వాక్యంతో ఉండాలి. హల్లెలూయా. సహవాసం అంటే వెలుగు. వెలుగు అంటే ఏంటంటే యథార్థత, నిజాయితీ. ఆమె ఏంటంటే వెలుగు అంటే ఏంటంటే, నేను చెప్పనండి, నిష్కపటముగా జీవించడం, యథార్థంగా బ్రతకడం, అబద్ధం ఆడకుండా మన జీవితాన్ని కొనసాగించడం, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుండా ఉండడం. హల్లెలూయా. మనకు నోరు తెరిస్తే అబద్ధాలు, అమ్మ నాన్నకు అబద్ధాలు చెప్తాం, భార్యకు అబద్ధాలు చెప్తాం, భర్తకు అబద్ధాలు చెప్తాం, పిల్లలకు అబద్ధాలు చెప్తాం, ఇరు కుటుంబాల్లో అబద్ధాలు ఆడతాం, ఈ ఇంటికి ఎదురున్న వాళ్ళతో అబద్ధం ఆడతాం, సంఘస్థులతో అబద్ధం ఆడతాం, సేవకులతో అబద్ధం ఆడతాం. అసలు నిజాయితీ ఎక్కడ ఉందండి? పరిశుద్ధాత్మ ఉన్నదని విర్రవీగుతున్నాం మనం. నేను దేవుని బిడ్డని అనుకుంటున్నాం. నోరు తెరిస్తే పుట్టిన అబద్ధాలు. నువ్వు వెలుగులో ఉన్నట్లయితే మోసం, నిష్కపటం కావాలి. కపటంతో నిండిపోతాం, వేషధారణతో నిండిపోతాం. అసలు ఒక్కొక్కటి చెప్తే అసలు మనం పరలోకం వెళ్తామా? నాకైతే డౌటే. ఏదో ఉబ్బి తబ్బిపై గల్లెగిరేస్తున్నాం, కానీ అసలు ఎన్ని లోపాలు, లొసుగులు మన జీవితాలలో ఉన్నాయి. విషచుక్క చిన్నదే, కానీ ప్రాణం తీస్తుంది. ఇది అబద్ధం ఎట్లయితే? అబద్ధం ఆడదు. కీర్తనకాడు ఏమంటాడు తెలుసా? ఓ అబద్ధములాడు నాలుక, దేవుడు నిన్నేం చేస్తాడు? తంగెడు నొప్పులతో కాల్చేస్తాడు. కానీ ఒక ప్రార్థన చేస్తాడు, అబద్ధములాడు నాలుక నుండి నా పెదవులను కాపాడు. అయ్యా, అబద్ధమే కదా ధైర్యం లేకుండా చేసింది, అబద్ధమే కదా దేవుని ఎదుట నిలబడకుండా చేసింది,
అబద్ధమే కదా మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అబద్ధమే కదా అననీయ సప్రియాలు ఒకరి తర్వాత ఒకరు ఆ అకాలపు కాయలు రాలినట్టు పెక్కులు ఎగిరిపోయి ఆ శవాలను కుక్కలు తీసుకుపోయి బంధువులకు చెప్పకుండా ఎవ్వరికి చెప్పకుండా పూడ్చేసి వచ్చింది. అప్పుడే కదా సంఘంలో సహవాసంలో భయం స్టార్ట్ అయింది, దైవభీతి స్టార్ట్ అయింది. ఇప్పుడు సంఘం అంటే భయం లేదు, పాస్టర్ అంటే భయం లేదు, విశ్వాసులు అంటే భయం లేదు. ఇప్పుడు సంఘం రాజకీయ రంగంగా మారింది. సంఘంలో రాజకీయాలు, విశ్వాసులలో రాజకీయాలు, అదొక కట్టబడిన కట్టడం లాగానే చూస్తున్నారు. అక్కడ పరిశుద్ధుడైన దేవుని ఎవరు చూడట్లేదు. ఆ సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఎవరు చూడట్లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు ఈ నేటి కాలంలో ఉన్న సంఘాలలో జస్ట్ ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు వెళ్తున్నారు, ఏదో పెళ్లికి వచ్చినట్టు వెళ్తున్నారు, అత్తగారింటికి అల్లుడు వచ్చినట్టు వస్తున్నారు. సంఘాలలో భయము, జంకు, బొంకు వినవి ఏది లేదు, బిల్డప్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు యేసయ్యతో సహవాసం, నిజ వాక్యముతో సహవాసం, వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మతో సహవాసం. యథార్థత ఎక్కడుందండి? అంత మోసం, డూప్లికేట్. విశ్వాసం డూప్లికేట్, మాటలు డూప్లికేట్. నీతో మాట్లాడుతుంటే ఆ మాటలు నిజమని నమ్మకం. ఎవ్వరు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు మంచివారు కాదు. సేవకులు కావచ్చు, ఎవరైనా విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్న ఎవ్వరు మంచివాళ్ళు కాదు. ఒక్క మాట, నాసిక పుటలలో ఊపిరి ఉన్న ఏ మానవుడు మంచివాడు కాదు, ఒక యేసు తప్ప. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. నేను కొన్ని అనుభవాలను బట్టి చెప్తున్నాను. మనం వీళ్ళు మంచులు, వాళ్ళు ఎవ్వరు మంచులు. ఎందుకంటే అందరు లోపల అందరూ అబద్ధికులే, అందరూ యథార్థత లేని వాళ్ళే, అందరూ నిజాయితీ తప్పిన వాళ్ళే, అందరూ నిష్కపటంగా ఉండకుండా కపటంతో ఉన్న వాళ్ళే. కానీ నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తాను. యోబు మాత్రం యథార్థంగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు. అంత ధనవంతుడైన, ప్రాణం మీదకి వచ్చిన నోటి మాటతో కూడా తప్పు చేయలేదు. మనం ఎన్ని తప్పులు చేస్తలేము నోటి మాటలతో. భయం ఉందా అసలు? మనకు నోరుందని ఏది పడితే అది మాట్లాడుతున్నాం. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఆయనకు నిజం తెలుసు కదా, నీ అంతరాత్మకు నిజం తెలుసు కదా, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిజం తెలుసు కదా. నువ్వు వెలుగులో ఎక్కడ ఉన్నట్టు? వెలుగులో ఉంటే యథార్థత ఉంటుంది, వెలుగులో ఉంటే నిజాయితీ ఉంటుంది, వెలుగులో ఉంటే కపటం ఉంటుంది. యేసుప్రభు అంటాడు కదా, ఫిలిప్పును నతనీయులు తీసుకొచ్చినప్పుడు నతనీయులు అంటాడు, ఇదిగో నిజమైన ఇజ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. ఫిలిప్పును నిన్ను కలుసుకోకముందే నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడు నేను చూశాను. ఎంత ఆనెస్ట్! కోట్ల ఆస్తి కంటే విలువైందండి నిజాయితీ, యథార్థత అనేది. ఇది మనకు పట్టింపు ఉండదు, మన మాటల మీద మనకు పట్టింపు ఉండదు, మన అంతరంగం మీద మనకు పట్టింపు ఉండదు. ఎన్ని మాటలు! నేను ఒకరి గురించి చెప్పట్లేదు, లైవ్ లో ఉన్న మీ అందరి గురించి మాట్లాడుతున్నా. ఫెలోషిప్ అంటే వెలుగంటే యథార్థంగా జీవించడం, వెలుగంటే ఎదుటి వ్యక్తితో నిజం మాట్లాడడం, అబద్ధం మాట్లాడకపోవడం, కపటంతో జీవించకపోవడం. కొంతమందిని చూస్తే అమ్మో ఎంత ఘోరమైన కపటం లోపల పెట్టుకుంటారు. అది నీకు, నీ కుటుంబానికి మంచిది కాదు. అది విషం, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ బ్రతుకును బర్బాదు చేసేస్తుంది. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరు, విశ్వాసులు అబద్ధం అనుకుంటున్నారండి. ఎన్ని అబద్ధాలు! పెద్ద మూఢ తయారైంది. అంత డ్రామా, నటన. ఫెలోషిప్ అంటే క్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో సమస్తం తేటగా కనిపిస్తుంది. నీ రహస్య నిర్ణయాలు యేసయ్య తెలుస్తాయి. యథార్థవంతులను బలపరచడానికి, వారి పక్షాన నిలబడడానికి ఆకాశముందున్న దేవుని యొక్క నేత్రాలు సంచారం చేస్తున్నాయి. ఆయననే మర్చిపోతావా?
ఆయన సన్నిధిని మర్చిపోతావా? ఆయన ఇచ్చిన రక్షణనే మర్చిపోతావా? ఆయన చిత్తాన్ని పెడతావా? ఆయన అభిషేకాన్ని పక్కకు పెడతావా? ఆయన ఇచ్చిన ఆత్మీయతను పక్కకు పెడతావా? నిన్ను రక్షించిన అనుభవాన్ని పక్కకు పెడతావా? ఆలోచించు సహోదరి సహోదరుడా. లోకం మారిందని నువ్వు మారుతావా? సంఘంలో ఉన్న వారు మారారా? నువ్వు మారుతావా? వాళ్ళ నీ కొరకు రక్షణ ఇచ్చింది, వాళ్ళ నీ కొరకు ప్రాణం పెట్టింది. అందుకే సంఘం మారినా, సహవాసం మారినా, పైన సేవకులు మారినా, కింద విశ్వాసులు మారినా, నా యేసు మారడు. ఆ మారని యేసుతో నేను సహవాసం చేస్తాను. ఆయన వాక్యముతో నేను సహవాసం చేస్తాను. ఆయన నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మతో నేను సహవాసం చేస్తాను. ఆయనే నాకు కేంద్రము, ఆయనే నాకు వెలుగు. ఆయన ఇచ్చే యథార్థతను ప్రాక్టీస్ చేస్తాను. ఒక్కసారి మనం దేవదూతల వైపు ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. అబద్ధం ఆడకుండా నిజం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. కష్టమే, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకో, దేవుని ఆత్మ సహాయం తీసుకో. దాని కాన్సిక్వెన్స్ చూడు. నాకేం కావట్లేదు అనుకుంటున్నావు, అన్ని మోపిడు అవన్నీ అక్కడనే మూట కట్టి వాటికి కాన్సిక్వెన్స్ ఈ భూమి మీద పరలోకంలో కూడా ఉంటుంది. నిజం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, కపటాన్ని వదిలేయండి. దానియేలు ఏమంటాడు? నేను నిర్దోషిని గనక దేవుడు తన దూతను పంపి కాపాడు. ఈరోజు నా ప్రభు నేను సంధిస్తున్నాడు, సహోదరుడు సంధిస్తున్నాడు. ఫెలోషిప్ ఎలా ఉద్భవించింది, ఎలా ప్రారంభించబడింది? 40 రోజుల బోధ తర్వాత ఆ బోధ విన్న 100 మందిలో 120 మందికి వన్ మైండ్ వచ్చింది, ఒకే ఆలోచన వచ్చింది. అంతకుముందు కరెక్ట్ ఉన్న వాళ్ళ శిష్యులు కాదు. బోధ విన్న తర్వాత మారారు. మరి నువ్వు మారట్లేదే, నీ ఆలోచన మారట్లేదే, నీ అంతరంగం మారట్లేదే. నువ్వు ఎవరితో సహవాసం చేయకు, దేవునితో చేయి, వాక్యంతో చేయి, పరిశుద్ధాత్మతో చేయి. యోహాన్ భక్తుడు చెప్తాడు కదా, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ. ఆమేన్. చదుదామా ఒకసారి ఆ మాట, మరోసారి గుర్తు చేసుకుందామా? యోహాన్ పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి నుండి కొన్ని వచనాలు. నిజంగా ప్రతి లేఖన వాక్య భాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం లోబడదాం. హల్లెలూయా. అపోస్తలులు లోబడ్డారు, అలాగూ మనం లోబడదాం. మొదటి అధ్యాయం, మొదటి వచనం నుండి 3వ వచనం వరకు మనం చదువుతున్నాం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనిగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగున్నట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరితో ఉంది మన సహవాసం? తండ్రితో, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో. ఈ రోజు నుండి నీలో ఉన్న పరిశుద్ధాత్మను సంప్రదించు. నీ యొద్ద ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని ఆలోచనలు నువ్వు అనుసరించు. చూడు, నీ లైఫ్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయి. 3000 మంది సహవాసంలో వచ్చారు. మీరు చదివితే 41వ వచనం చదివితే అక్కడ చాలా విషయాలు ఉంటాయి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం నుండి చివరి వరకు చదివితే ఫెలోషిప్లో నిజంగా ఎన్ని కార్యాలు జరిగాయి, ఎంత గొప్పగా దేవుని యొక్క కార్యాలు నిజంగా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఒకసారి మనం చూద్దామా బైబిల్ గ్రంథాన్ని? అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం నుండి నేను జాగ్రత్తగా చదువుతాను. ఇది చదివి నేను ప్రార్థన చేస్తానని. 2వ అధ్యాయం. సహవాసము అని
మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సహవాసంలో జరిగే కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. 41వ వచనం నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది 120 మందితో చేర్చబడిరి. నేను కలిపి చదివాను. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదియుగాక వారు తమ చిరస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనసుకులై దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. ఇదండి సహవాసంలో జరిగిన గొప్ప కార్యం, గొప్ప అద్భుతం. ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం నువ్వు తీసుకోవాలి. మారితే రియల్గా మారాలండి. ఈ డ్రామాలు, ఈ నాటకాలు ఆడవద్దు. నీ భార్య, నీ పిల్లలు చెప్పాలి, నీ భర్త, నీ పిల్లలు చెప్పాలి, నీ స్థానిక సంఘ కాపరి చెప్పాలి. కాపరికి అన్ని తెలుస్తాయి. ప్రతి ఆత్మీయుడి యొక్క అంతరంగ విలువలు తెలుస్తాయి. ఎందుకంటే కాపరికి ఆత్మల వివేచన వరాన్ని ఇస్తాడు. ఎవరు దైవికంగా ఉన్నారు, ఎవరు దైవికంగా లేరు. నేను దైవికంగా ఉన్నానని నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూసే జనానికి తెలుస్తుంది దైవికమైన వ్యక్తి కాదా, దేవుల్లో ఉన్నవాళ్ళ కాదు. ఎవరో నీకు చెప్పిన మాటలను బట్టి నన్ను అంచనా చేసుకుంటే నీ అంత బుద్ధిహీనురాలు, నీ అంత బుద్ధిహీనుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించి పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ దేవుడే కదా 120 మందిని మార్చి ఏకతాటిలోకి తీసుకొచ్చి, ఏక భావంలోనికి తీసుకొచ్చి, ఏక తాత్పర్యంలోనికి తీసుకొచ్చి, ఏక మనసులోనికి తీసుకొచ్చింది. యేసు తల్లి అయిన మరియను సహోదరులు ఏక మనసులోనికి తీసుకొచ్చింది. 10 రోజుల ప్రార్థనలో ఏక మనసుతో ఉండేటట్టు చేసింది పరిశుద్ధాత్మ దేవుడే కదా. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆ 14 భాషలు మాట్లాడే జనము పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తే, దేవుని మాటలు వస్తున్నప్పుడు, దేవుని ఆలోచన వస్తున్నప్పుడు, సాక్ష్యం ఇస్తున్నప్పుడు, అనేక మాటలు చెప్తున్నప్పుడు అవి పేతురు మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురికి ఇచ్చిన దేవుని చిత్తాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళ హృదయాలను మండించి రక్షణలోకి నడిపించి 3000 మందిని రక్షించి సంఘ సహవాసంలో చేర్చి వాళ్ళ అనుదిన చర్యలేంటి, వాళ్ళ అనుదిన కార్యక్రమాలేంటి, వీరు అపోస్తులుల బోధ అంటే నిజమైన సత్యం ఏదైతే ఉందో. అపోస్తుల బోధ అంటే ఇది యోహాన్ పాస్టర్ బోధ అని కాదు. అపోస్తుల బోధ అంటే ఇది సామెల్ పాస్టర్ బోధ అని కాదు. అపోస్తుల బోధ అంటే ఇది శ్యామ్ సుందర్ పాస్టర్ బోధ అని కాదు. ఏదైతే వీళ్ళకి అనుగ్రహింపబడిందో, ఇప్పుడు మనం చదివినప్పుడు ఆది నుండి ఏది ఉందో, ఏది మేము నిదానించి చూసామో, ఏది మాకు ప్రత్యక్షమైందో, దేనిని మేము కనుగొన్నామో చేతులు బట్టి చూసి అగో అది మీకు చెప్తున్నాము. అగో అదేంటి అపోస్తుల బోధ అంటే. ఆ బోధ ఇది మనసులో ఇచ్చిన బోధ కాదు. మా అమ్మ తెలియకముందు అనేది ఆ కెప్టెన్ ఏఎం సామెల్ పాస్టర్ బోధే అపోస్తుల బోధ అనేది. కానీ ఆయన చెప్పిన బోధ అపోస్తుల కార్యంలో ఆది అపోస్తులు చెప్పారే ఆ బోధ అని వివరణ ఇవ్వాలి. ఇది మనుషులకు సంబంధించింది కాదు, వ్యక్తులకు సంబంధించింది కాదు, కులాలకు సంబంధించి కాదు, సంస్థలకు సహవాసాలకు సంబంధించింది కాదు, మినిస్ట్రీలకు సంబంధించింది కాదు, సేవకులకు సంబంధించింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి 120 మందిని ఏకము చేయక ముందు యేసయ్య వారిని ఏకం చేసిన తర్వాత ఈ 120 మంది ఏక మనసుతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి వారి హృదయాలలో నివసించి వారి ద్వారా 3000 మందిని, ఈ 3000 మంది దినచర్య అపోస్తులుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట,
ప్రతి దినము ఇంటింట దేవాలయంలో కూడుకొనుట, ప్రార్థన చేయుట, నిష్కపటమైన హృదయం కలిగి జీవించుట, రక్షించబడిన వారిని ఆనందముతో చేర్చుకొనుట, ప్రభును స్తోత్రము చేయుట. ఈ రోజున ప్రభు ఈ సహవాసాలలో ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని బిడ్డ యథార్థతను అభ్యాసం చేయాలి, నిజాన్ని అభ్యాసం చేయాలి, నీతిని అభ్యాసం చేయాలి, కపటం వేషధారణ తొలగించుకొని క్రీస్తేసు కలిగిన మనసు కలిగి జీవితాన్ని కొనసాగించాలి. కష్టమే, ఇవి చాలా ప్రాబ్లమే. వినడానికి ఏదో అనిపిస్తూ ఉంటుంది, కానీ రియాలిటీలోకి నువ్వు రావాలంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి, ఆత్మ మీద ఆధారపడి ప్రార్థన చేద్దాం.